సారీ డాడ్, మీకు చెప్పకుండా రణ్వీర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పర్లేదు నాన్న, నువ్వు చెప్పకుండా వెళ్ళినందుకు నాకేం కోపం కాలేదు. అసలు నువ్వు రణ్వీర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? రణ్వీర్ నిన్ను కోల్కతా తీసుకెళ్తానంటే ఎందుకు వెళ్ళిపోయావు? నాన్నకి చెప్పాలనిపించలేదా? రణ్వీర్ అంకుల్ ప్రాబ్లంలో ఉన్నానని చెప్పగానే ఎందుకో తెలీదు డాడ్, చాలా బాధేసింది. నేను హెల్ప్ చేయగలను అని చెప్పగానే చేయాలనిపించింది. అంకుల్ మన ఫ్యామిలీ కాకపోయినా ఎందుకు ఫ్యామిలీలానే అనిపిస్తుంది డాడ్. అంకుల్తో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. అంకుల్ నాకు నాకు నాన్న అనిపిస్తుందా? లేదు డాడ్, డాడ్ అని మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని చూసినా నాకు అలా అనిపించదు. మీరు మాత్రమే నా డాడ్, ఇంకెవ్వరు కాదు. కోర్టులో ఏం జరిగింది అంజు? కోర్టా? మేం కోర్టుకి వెళ్ళలేదు డాడ్. అంజు, డాడీకి అబద్ధం చెప్పచ్చా? మరి ఏం జరిగిందో చెప్పు. నాకు 18 years వచ్చే వరకు నేను వెయిట్ చేయాలంట. అప్పుడేదో ఆస్తి నాకు వస్తుందంట. అంతవరకు అంకుల్కి రాదంట. ఆ మాట చెప్పగానే అంకుల్ చాలా ఫీల్ అయ్యారు. నేనేమో నాకు 18 years రాగానే మీకు ఆ ఆస్తి ఇచ్చేస్తాను, ఫీల్ అవ్వకండి అని చెప్పాను. ఆస్తి అంటే ఏంటి డాడ్? అది అంకుల్కి అంత ఇంపార్టెంటా? తెలీదు నాన్న, నేను కూడా తెలుసుకోవాలి. సార్, ఏమైంది రాథోడ్? కార్కి ఏదో ప్రాబ్లం అయినట్టుంది సార్, చూస్తాను. ఏమైంది రాథోడ్? సార్, ఒక ½ an hour పట్టేలా ఉంది సార్. అవునా, సరే, నేను అంజు క్యాబ్లో వెళ్ళిపోతాం. నువ్వు కార్ రిపేర్ అయ్యాక ఇంటికి వచ్చాయి. అలాగే సార్.